బేసిక్గా మన లక్కే అంత అనుకుంటా. ఎందుకంటే రీసెంట్గా ఈ కెమెరా కోసం C2C కేబుల్ కొన్నా. అది దేనికంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికంటే ఫోన్కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా లైవ్ స్ట్రీమ్స్కి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని లైవ్ స్ట్రీమ్స్కి వెళ్ళడానికి బాగుంటుంది. మెయిన్లీ ఇది ఛార్జింగ్ కూడా యూస్ చేస్తారు. సో మనకి ఎలాగ బెనిఫిటే కదా అని చెప్పి ఒకటి తీసుకుందాం అనుకున్నా. ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకుంటే చూస్తే 400 ప్రైస్ ఉంది. సో 400 కదా అని చెప్పి కొనేసాను. కొనిన తర్వాత వచ్చాక చూసాను, అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను. చూడండి, అన్బాక్సింగ్ చేస్తా, 1 minute. హియర్ ఇట్ ఈస్. ఇదిగో కేబుల్. ఇదే ఈ కేబుల్ C2C పిన్. 2 వైపులు C పిన్స్ ఉంటాయి, చూసారు కదా, 2 వైపులు C పిన్. అయితే ఈ కేబుల్ తీసుకుని లైవ్లు కట్టి వెళ్దామని చూశాను. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరాతో అసలు ఒక కేబుల్ ఇస్తాడు కదా, ఛార్జింగ్ కేబుల్, అది ఏ కేబుల్ ఇచ్చాడా అని చెప్పి చూసా. ఆ బ్యాగ్లో ఉన్నది కూడా ఇదే కేబుల్, 2, అది కూడా C2C పిన్నే. ఇదిగో ఇంక ఇదైతే ఓపెనే చేయలేదు, సీల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా అలా కెమెరా వచ్చిన దగ్గర నుంచి మొబైల్ ఛార్జింగ్ తోటి ఛార్జింగ్ పెట్టేసా. ఇంకా అది అలాగే ఉంచా. ఇది కూడా సేమ్ C2C పిన్నే. ఇప్పుడు ఇది మనం ఏం చేసుకోవాలి? ఇది ఉంది, ఇది వచ్చింది, 400 పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న కేబుల్ని ఇప్పుడు ఇది దాచుకొని ఇది వాడేసి ఇది అయిపోయాక మళ్ళీ ఇది వాడుకోవాలా? అప్పుడు ఇది పోద్ది. అలా ఉంటుంది. మనం ముందే చూసి ఆర్డర్ పెట్టుకోవాలి. అందుకే ఇలాంటి లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూమెంట్ మన లైఫ్లో. అందుకే ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశా. ఒకవేళ రేపు ఉదయం ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో చూసుకున్నా నాకే నవ్వు వస్తుంది, ఓడి అమ్మ ఎంత క్రేజీ పనులు చేశానా అని. సో అది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.